ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ నూతన ఉదయాన్ని మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి, దేవుని వాక్కును మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? మరి ఒక దినం చూడగలిగామంటే కేవలం దేవుని కృప. ఈ దినాన్ని సజీవులంగా ఆయన మాట వినగలిగే స్థితిలో ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఇంతగా నీపై కృప చూపిస్తూ, ఇంతగా నిన్ను గురించి ఆలోచిస్తూ ప్రతిరోజు మీతో మాట్లాడి మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు దేవుడు. ఇంతగా ప్రేమిస్తున్న ప్రభువు మిమ్మల్ని విడిచిపెడతాడా? ఎంత మాత్రం విడిచిపెట్టాడు ఆయన. ఎవరు విడిచినా, ఎవరు మరిచినా, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిలేనా ఆయన కృప, ఆయన ప్రేమ మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టదు. కాబట్టి ఏ బంధకంలో, ఏ వ్యాధితో విడిచిపెట్టబడలేని స్థితిలో ఉన్నానని నేను అనుకుంటూ ఉన్నా, ఏ దుఃఖంతో, ఏ వేదనతో, ఎవరితో చెప్పుకోలేని పరిస్థితులతో ఉన్నా, ఏదో తెలియని భయము, దిగులు నేను వెంటాడుతూ ఉన్నా, ఎంత మాత్రం భయపడొద్దు. ప్రభువుని ఆశ్రయించండి. నిశ్చయముగా ఆయన మీ జీవితంలో అద్భుతాలు జరిగించబోతున్నారు. విశ్వసించండి, దేవుని కార్యాలు పొందుకోండి. మీరు పెడుతున్న ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ని గురించి తప్పక ప్రార్థిస్తున్నాను. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే నాకు తెలియచేయండి. మిమ్మల్ని రక్షింపనేరకి ఉండినట్లు ఆయన చేతులు కూర్చు కాలేదు. రక్షించే చేతులకు అప్పగించుకోండి. ఏ వ్యాధితో ఉన్నా, ఏ బాధతో ఉన్నా చివరి ప్రార్థన తప్పక ఏకీభవించండి. ప్రార్థన మీ జీవితాన్ని, మీ చరిత్రను మార్చివేయబోతోంది. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఆమేన్. పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు ఈ మాట. మీరు క్రీస్తును పోలి నడవాలి, క్రీస్తులా జీవించాలి, క్రీస్తు వలె నీతిగా బ్రతకాలి అని, నీతి కొరకు ఆకలి దెబ్బగా కలిగి, పరిశుద్ధత కొరకు ఆకలి కలిగి, పవిత్రంగా దేవుని కొరకు జీవించాలని ఆకలి కలిగి, క్రీస్తు స్వారూప్యంలోకి నేను మార్చబడాలని ఆకలి కలిగి, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి నీ జీవితంలో దేవుడు నీకు తోడై ఉండి నీ తోటి వారందరికంటే కూడా నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తాడంట. నీతిగా బ్రతకాలని ఆశ కలిగి, ఆకలి దప్పిక కలిగిన వారి జీవితాల్లో ఆయన అద్భుతాలు జరిగిస్తాడు. ఆయన సంపూర్ణ సత్యంలోకి నడిపిస్తాడు, సంపూర్ణులుగా చేస్తాడు. వారిని క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చుకుంటాడు. అంతేకాకుండా ఈ లోకంలో కూడా తన తోటి వారందరికంటే హెచ్చిస్తాడంట. ఎందుకంటే వారి తోటి వారి వల్లే జీవించడం లేదు, ప్రత్యేకంగా జీవిస్తున్నారు. వారి కుటుంబం అంతా ఎలా జీవించినా, వారి అన్నదమ్ములు ఎలా జీవించినా, వారి తల్లిదండ్రులు ఎలా ఉన్నా, వారి స్నేహితులు, వారి బంధువులు, వారి ఇరుగు పొరుగు వారు అందరూ ఒకే మార్గంలో వెళుతూ ఉన్నా, వీరు మాత్రం ప్రత్యేకించబడిన వారుగా, లోకంలో కలిసిపోకుండా, లోకానుసారంగా జీవించకుండా, కుటుంబం ఏ మార్గంలో వెళుతుందో ఆ మార్గంలో వెళ్లకుండా ఒక ప్రత్యేకమైన జీవితం నేను కలిగి ఉండాలి, ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించాలని ఆశతో, అపేక్షతో నీతిగా బ్రతకడానికి ఇష్టపడుతున్న వారిని దేవుడు ఆ తోటి వారందరికంటే హెచ్చించి ఒక ఉన్నతమైన స్థితిలో నిలవబెడతాడు. చూడండి, దావీదు జీవితంలో ఒకవేళ పాపంలో పడినా కూడా, తండ్రి నేను పాపినని ఒప్పుకొని ఎంతగానో తన పాపం కొరకు పశ్చాత్తాపపడి ఏడ్చి దేవుడు నన్ను క్షమించాడు అని నిశ్చయత కలిగేంత వరకు కూడా కన్నీరు కార్చి ఒప్పుకుంటూ నీతి కొరకు ఆకలి దెబ్బగా కలిగి ఉన్న దావీదును దేవుడు ఆ విధంగానే హెచ్చించాడు. దావీదు హెచ్చించబడడానికి ఏ అవకాశం లేదు, రాజు అవ్వడానికి ఏ అవకాశం లేదు. ఎందుకంటే దావీదు యొక్క అన్నదమ్ములందరూ కూడా బాగా చదువుకున్నారు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు.
దేవుడు అభిషేకిస్తే కనుక వారినే అభిషేకించాలి రాజుగా. అయితే అంతరంగాన్ని పరిశీలించే దేవుడు వారి అన్నల హృదయాన్ని పరిశీలించాడు, దావీదు హృదయాన్ని పరిశీలించాడు. దావీదు అన్నల కంటే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదని దేవునిపై ఆధారపడి ఆయన నాకు కాపరిగా ఉండగా నాకేమున్నా ఏమి లేకపోయినా పర్వాలేదు, నాకు లేమి కలుగదు, ఆయనే నా సమస్తమని అంతగా దేవునిపై ఆధారపడిన దావీదు హృదయాన్ని చూచాడు. దావీదుని గూర్చిన హృదయానుసారుడు అంటాడు దేవుడు. అంటే దేవుని హృదయం ఏ విధంగా ఉందో, దేవుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడో అదేవిధంగా దావీదు కూడా ఆలోచిస్తున్నాడు. దేవునికి హృదయానుసారుడిగా మారిపోయాడు. అందుకే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు దావీదును తన తోటి వారందరికంటే హెచ్చించాడు. సమూయేలు ప్రవక్త దావీదును రాజుగా అభిషేకించాడు, నూనెతో అంటాడు. అదేవిధంగా యోసేపును కూడా దేవుడు తన తోటి వారందరికంటే హెచ్చించాడు, అభిషేకించాడు. ఎందుకు అంటే తన అన్నదమ్ములు పాపంలో జీవిస్తూ ఉంటే వారి యొక్క అవినీతిని గురించి తండ్రికి చెప్తూ ఉండేవాడు, వారి చెడు జీవితాన్ని గురించి తండ్రికి చెప్తూ ఉండేవాడు. అంటే తన ఉద్దేశం పాపంలో జీవించకూడదు, నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలని కోరుకున్నాడు. అయితే నీతి కొరకు ఆకలి దెబ్బగా కలిగి ఉండడం, పరిశుద్ధత కొరకు ఆకలి దెబ్బగా కలిగి ఉండడం అనేది తన అన్నదమ్ములకు నచ్చలేదు. అందుకే యోసేపును గోతిలోకి త్రోసివేశారు, బానిసగా అమ్మివేశారు. అయినా సరే దేవుడు విడిచిపెట్టాడంటే నీతిని ప్రేమించే వారిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టాడు. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించిన యోసేపును కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఎంత ద్వేషించబడినా, ఎంత త్రోసివేయబడినా దేవుడు యోసేపును అత్యున్నతమైన స్థితిలో పెట్టాడు. తన అన్నదమ్ములందరికంటే, తన కుటుంబీకుల కంటే అందరికంటే ఉన్నతమైన స్థితిలో పెట్టి వారందరికీ యోసేపుని ఆధారంగా నిలబెట్టాడు. ఆ విధంగానే యెఫ్తాను గురించి వ్రాయబడి ఉంటుంది న్యాయాధిపతుల గ్రంథంలో. యెఫ్తా కుటుంబంలో ఎంతో నెగ్లెక్ట్ చేయబడ్డాడు. యెఫ్తా ఒక వేశ్య కుమారుడుగా ఉన్నాడు. తన తోటి వారందరితో ద్వేషించబడ్డాడు. అందరూ కాదన్న కూడా దేవుడు యెఫ్తాను ఎన్నుకున్నాడు. అందరూ ద్వేషించిన, అందరూ త్రోసివేసిన, అందరూ పనికిరాని వాడన్న యెఫ్తాను దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా ఒకవేళ నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి నీతి కొరకు ఆకలి దెబ్బగా కలిగి ముందుకు సాగుతున్నారా? మీ నీతి మీ కుటుంబానికి నచ్చడం లేదా? మీ నీతి కార్యంలో నీ కుటుంబానికి నచ్చకపోయినా, నీ వారందరికీ నచ్చకపోయినా, నా కుటుంబం అంతట్లో నేను ఒక్కడనే అయిపోయాను, నేను ఒక్కదాన్ని అయిపోయాను, వారందరూ ఒక మార్గంలో వెళ్తుంటే నేను వేరొక మార్గంలో వెళ్తున్నట్టుగా ఉంది అని ఎంత మాత్రం కూడా కలవరపడొద్దు. నీవు ఒంటరివి కాదు, నీతో పాటు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను తప్పక హెచ్చిస్తాడు, నిన్ను అభిషేకిస్తాడు. ఆయన కొరకు నిన్ను వాడుకుంటాడు. ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను పెట్టాలని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకైనా నిన్నంతగా హెచ్చించబోతున్నాడంటే నిన్నంతగా ప్రేమించాడైనా. నీ కుటుంబం కంటే, నీ వారి కంటే, నీ స్వంత వారి కంటే కూడా దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమించాడు. నాలో ఏ యోగ్యత ఉందని తండ్రి ఇంతగా నన్ను ప్రేమించారని మనందరం కూడా ప్రభు సందులో మోకరించి ప్రార్థన చేద్దామా? అల్లరి జీవితాన యెఫ్తాను చేరదీసి న్యాయాధిపతిగా నిలిపిన నజరేయుడా, అల్లరి జీవితాన యెఫ్తాను చేరదీసి న్యాయాధిపతిగా నిలిపిన నజరేయుడా, ఊపిరి నీవే పోయగా స్తుతించిన నీ రుణమే తీరునా, ఊపిరి నీవే పోయగా స్తుతించిన నీ రుణమే తీరునా, ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా, నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా, ఎడారిలో వెలుతురులానే, అడవిలోని పుష్పంలానే, వ్యర్థమైన జీవితాన నేనుండగా, ఎడారిలో వెలుతురులానే, అడవిలోని పుష్పములానే, వ్యర్థమైన జీవితాన నేనుండగా,
ఊపిరే నీవే పోయగా స్తుతించిన నీ రుణమే తీరునా. ఊపిరే నీవే పోయగా స్తుతించిన నీ రుణమే తీరునా. ఒదిగిపోతానయ్యా ఒదిగిపోతానయ్యా నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లినయా. నాలో ఏముందయ్యా నాకర్థం కాదయ్యా, నాలో ఏముందయ్యా నాకర్థం కాదయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా యేసయ్యా. ఒదిగిపోతానయ్యా ఒదిగిపోతానయ్యా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీవు చేత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు నేను నీకు తోడుగా ఉన్నాను, నేనే నిన్ను హెచ్చించేది, నేనే నిన్ను అభిషేకించేది, నేను నిన్ను వాడుకుంటాను అని ఈరోజు వాగ్దానం చేశారయ్యా. తండ్రి, ఎంతమంది అయితే నేను పనికిరాని వాడను, నేను వెలివేయబడిన వాడను, కుటుంబం అంతట్లో నేనే వ్యర్థంగా ఉన్నాను, నా జీవితమే వ్యర్థంగా ఉందని అనుకుంటున్నారో, పరిశుద్ధాత్ముడా, నీతి కొరకు ఆకలి దెబ్బక కలిగిన వారిని ఎప్పటికీ మీరు విడిచిపెట్టరయ్యా. నీతిగా బ్రతకాలని ఎంతమంది ఆశపడుతున్నారో, ఎంతమంది నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తున్నారో వారందరినీ కూడా మీరు హెచ్చిస్తున్నారని, వారందరినీ ఆనంద తైలముతో మీరు అభిషేకిస్తున్నారని, నీ కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగముగా వారిని ఎన్నుకుంటున్నారని నమ్ముతున్నాను. తండ్రి, ప్రాముఖ్యంగా ఎంతమంది బిడ్డల సమస్యల శోధనలో ఉండి వారి ప్రార్థన అవసరాలు తెలియజేస్తున్నారయ్యా. అందరినీ కూడా పేరు పేరు చెప్పి గాయపడిన చేతులకు అప్పగించుకుంటున్నాను. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. ప్రతి ఒక్కరిని కూడా విడిపించి రక్షించే గొప్ప దేవుడు. ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు జరిగించే అద్భుతకరుడవు నాయన. లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే గొప్ప దేవుడవు. మృతులను సజీవులుగా చేసే గొప్ప దేవుడవు నాయన. అన్యజనులు కలవరపడే కార్యములు చేసే గొప్ప దేవుడవు తండ్రి. ఈరోజు మేము విశ్వసిస్తున్నాం నాయన. మా జీవితంలో ఉన్న ప్రతి బాధ, ప్రతి వ్యాధి, ప్రతి వేదన, ప్రతి పాపము, ప్రతి శాపగ్రస్తమైన పరిస్థితి, ప్రతి వ్యసనము నుండి మీరు విడుదలిస్తున్నందుకు, ప్రతి ఆర్థిక బంధకమును కొట్టివేస్తున్నందుకు, ప్రతి అస్వస్థతను కొట్టివేస్తున్నందుకు, మృతమైపోయిన ప్రతి శరీరాన్ని తిరిగి జీవింపచేస్తున్నందుకు, ఇక పనికిరాదనుకుంటున్న బ్రతుకులను పనికొచ్చేవారిగా చేస్తున్నందుకు, ఇక అయిపోయింది అనుకుంటున్న బ్రతుకులను కాదు ఇదే నూతన ప్రారంభమని మీరు అంటున్నందుకు వందనాలు తండ్రి. తండ్రి, ఇంకా అనేకమైన సమస్యలతో సతమతమైపోతున్నారయ్యా. ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నానయ్యా. వారి కామెంట్స్లో ఉన్న సమస్యలన్నిటి నుండి యేసు నామమున విడుదల పొందుకొందురుగాక. అది ఆర్థిక బంధకమైన, శారీరక బంధకమైన, మానసిక బంధకమైన, ఆత్మీయంగా నలిగిపోతున్న ఏదైనప్పటికీ కూడా యేసు నామమున విడుదల ప్రకటిస్తూ అద్భుత కార్యములు మా ఆత్మీయ కుటుంబంలో మీరు త్వరలోనే జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఇదే మనం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడుండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు ఎప్పటికీ నేను విడిచిపెట్టడు. ఆయన నిన్ను అభిషేకించుకున్నాడు. ధైర్యంగా ఉండు. ఈ వాగ్దానం నా కొరికైన వారందరూ కూడా ఆమెనని కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి. తెలిసి వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.